శ్రీకర్, శ్రీకర్ ఆగు. తను నీ పేరు వినడానికి ఇష్టపడడం లేదు. ఇంకేం మాట్లాడతావు? నేనేం మాట్లాడతానో అది నీకు అనవసరం. ఇంతకుముందు అవని కోసం నేను మీ ఇంటికి వస్తే మీ అన్నయ్య నన్ను కొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ఇప్పుడు నా ఇంట్లోకి నువ్వెలా వస్తావు? నా అనుమతి లేనిదే నువ్వు అడుగు పెట్టకూడదు. అలా ప్రయత్నం చేస్తే మెడ పట్టుకుని గెంటాల్సి వస్తుంది. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు వెళ్ళు. ఇంకోసారి నా ఇంటికి రావద్దు. ఒక ఆడదాన్ని దక్కించుకోవడానికి యుద్ధాలే చేయాల్సి వస్తుంది అని అంటారు. మై గాడ్, నా లైఫ్లో ఇలాంటి ఘట్టాలని చూస్తానని అనుకోలేదు. అవుని, నేను కాఫీ తీసుకొస్తాను. రూమ్లోనే ఉండు అన్నాను కదా, బయటికి ఎందుకు వచ్చావు? బయలుదేరుతాను సత్య. లోపలికి పద. కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి, కొంచెం పర్సనల్. ఇప్పటికే లేట్ అయింది, ఇంక నేను బయలుదేరుతాను. అవని, పెళ్లి విషయం డిస్కస్ చేద్దాం అనుకున్నాను, అలా వెళ్ళిపోయింది.